హా పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతను పిలిచే యాళ్ళైంది కదా, మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో పిలుద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? రే 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 అతిగా ఆవేశపడే లీడరు, అతిగా ఆలోచించే పార్టీ గెలిచినట్టు ఏ నియోజకవర్గంలో కూడా లేదు. మీది కూడా గంతేరా. ఏం లేని ఆకు ఎగిరెగిరి దునుకుతుంది అన్నట్టు మా మీద గెలవలేని మీ పార్టీ బాగా ఎగురుతాను కదరా. ఎగురురా దెబ్బ అదర్సు కదూ. ఓ నీ హెచ్చరికంల మన్నువాడ ముసలోడా, ఎమ్మెల్సీ ఎన్నికలలో మీ పువ్వు పార్టీ గెలిచినంత మాత్రాన గా షేయి పాటోలను గంతగానో ఎగతాళి చేసుడు అవసరమా? ఏరా కమలం అంటే వట్టి ఫ్లవర్ అనుకుంటేవి కాదు, పైరురా. మేము తలుసుకుంటే మట్టి గరిపిస్తాం రా. మాతోటి పెట్టుకోలేకనే కాదురా, మేము బరిలున్న సంగతి తెలుసుకునే కారు పార్టీ మాతోటి పోటీ చేసేందుకు రాలేదు. అదిరా మా పవర్ అంటే. మా కమలంతో పెట్టుకుంటే పైరు అయిపోతారు. తెలుతాంది 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉన్న మీ పువ్వు పార్టీ ఇప్పటిదాకా రాష్ట్రానికి తెచ్చిన నిధులు ఎన్ననేది చూస్తుంటేనే కానత్తనే ఉన్నది. మీ తెలంగాణ కమలం పార్టీ ఏ పార్టీ ఫైరు అనేది. అరే తాల్తు పచ్చిదానా, నిధులదే ఉన్నదే. 5 ఏళ్ల కాలం పదవి అయిపోయే ఆఖరి దళ ఒక్క ఏడాది చాలు మేము నిధులు తీసుకొచ్చేందుకు. మా మోడీ సార్ తలుచుకుంటే 7వ చేతిలో 1000 కోట్ల రూపాయలతో వారెత్తాడు. ఏం చేసుకుంటారో చేసుకోర్రా అని అప్పుడు చెప్పరాదు. ఏం మాట్లాడతావో మాట్లాడతాయిగా. అంటే ఎన్నికల యాళ్ళ మళ్ళీ మీ పువ్వు పార్టీకి ఓట్లు రాలాలే అని తెలంగాణకు నిధులు ఇస్తాడు అంటావు అంతేనా? అంటే మీ పార్టీ ఓట్ల కోసానికి తప్ప ప్రజల కోసం ఆలోచించదా? ఏం మాట్లాడుతున్నావే అల్క తక్కువదానా? ఈ షేయి పార్టీల దగ్గర ఏమన్నా ప్యాకేజ్ తీసుకున్నావు అనేమో వాళ్ళకెళ్ళి మాట్లాడుతున్నావు. అసలుడా మీ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డా ఎరికేనా? చెల్లని ఓట్లు కూడా వాళ్ళే బాగా నిలుగుతున్నావు. అరే ఓ బుల్లి బుచ్చాలుగా ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది కాదురా, మీ షేయి పార్టీ మీద మా కమలం పార్టీ గెలిచిందా లేదా అనేది ముఖ్యం రా. వారి ఓట్లు ఎన్ని పడ్డాయని నిలుగుతున్నావేరా? అవునవును, మీ పువ్వు పార్టీ గెలుచుడేమో గాని షేయి పార్టీ అభ్యర్థి గెలుపు కోసానికి ముఖ్యమంత్రి రేవంత్ సార్ చేసిన ప్రచారం గురించే జనాలందరూ మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకోరా మరి. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ మా అభ్యర్థి ఓడిపోయినా మాకు పోయేదేం లేదు, గెలిచినా మాకు కొత్తగా వచ్చేదేం లేదు అని మాట్లాడితే ఏందన్నట్టు చెప్పు. అదిగాక మా షేయి పార్టీ సర్కారు అన్న మాట ప్రకారం అన్ని పథకాలను సక్రమంగా అమలు పరిచినట్లే ఉంటేనే మాకు ఓటేయ్యి అని మాట్లాడే మన ముఖ్యమంత్రి రేవంత్ సార్. ఇక అసంటప్పుడు మేధావులు చదువుకున్నోళ్ళు ఏం చేస్తారు చెప్పు? రేవంత్ సార్ చెప్పినట్టే వాళ్ళు ఎవరికి ఓట్లు గుద్దాలో గవాళ్ళకే ఓట్లు గుద్దిర్రు. అంటే దీన్ని బట్టి ఏం అర్థమైంది నీకు? సర్కారు సక్రమంగా అన్ని పథకాలను అమలు పరచలేదు, అభివృద్ధి చేస్తలేదు అన్నట్టుగా దీని అర్థం. సర్కార్ పాలన ముచ్చట ఏమో గాని మీ పువ్వు పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకే రేవంత్ సార్ గసొంటి మాటలు అన్నాడు అని బయట జనాలందరూ అనుకుంటున్నారేందే. మరి దాంట్లో నిజమెంత అంటావు? బుజ్జి నరం లేని నాలుకే 4 తీర్ల మాట్లాడుతుంటది. ఇలా దేశంలో ఉన్న ప్రజలందరూ మా పువ్వు పార్టీ మీద అభిమానంతో, మా మీద నమ్మకంతో, మా మోడీ సారు పాలన మీద అభిమానంతో మాకు ఓట్లేసి గెలిపిస్తారు. అయినా కూడా నీ అసలు తలకు మాసిన వాళ్ళు రేవంత్ సారు పువ్వు పార్టీని గెలిపించేటందుకే అట్లా మాట్లాడిండు. ఆయన అట్లా మాట్లాడడం వల్లనే మా పువ్వు పార్టీ గెలిచింది అని చెప్పి పుట్టిస్తారు. అది మేము నమ్మం, అదంతా శుద్ధ అబద్ధం. మా మీద అభిమానంతో, మా కష్టార్జితంతో మేము గెలుచుకున్నాం. ఏమో అది నిజమో అబద్ధమో మాకేం తెలుస్తుంది చెప్పు? ఢిల్లీకి పోయిన ప్రతిసారి రాహుల్ గాంధీ సార్ను కలవకుండా మోదీ సార్ని కలిసి వస్తున్న రేవంత్ సార్ చెప్పాలి నిజమేందో అబద్ధమేందో అనేది. అరవో కోండ్రిస్ ముఖం దానా చెయ్యి పాచును పువ్వు పాచి ఒకటైతా ఎప్పటికైనా అయితే గీత కారు పాచులను చెయ్యి పాచి ఒకటైతారు కావచ్చు. అరే అంతేందుకు మరి కారు పార్టీలు గెలవాలనే ఆలోచన, పోటీ చేయాలనే ఆలోచన ఉంటే మొన్నటి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఎందుకు అభ్యర్థి నిలబెట్టలేదు చెప్పు? ఏమో చెయ్యి పార్టీని గెలిపించడానికి వాళ్ళు నిలబడలేదు కావచ్చు. అరే సెంట్రల్లో ఉండే పువ్వు పార్టీని చెయ్యి పార్టీ ఒకటైతా ఎప్పటికి కావు, అది కళ. ఎవ్వలు దగ్గర ఎవ్వలు దూరం అనేది వచ్చే ఓట్ల నాటికి జనాలు చూసుకుంటారు గాని ఇక నువ్వు అన్నను ఎక్కిరించిన కడుగు చాలు గాని ఇంటికి పోతా గుడిసిన్న గాడి గుడ్డు. ఏయ్ మాతోటి పెట్టుకుంటే మసి అయిపోతారు రే. పెట్టుకోకరి ఇంకోసారి మాతోటి. అరే ఈ ముసలోనికి తలకైతే ఇక బాగానే ఉన్నట్టున్నది కదా, వద్దు పోవే అంటే ఊకున్నోని ముక్కల ఉప్పు రాళ్ళెత్తాండు. ముసలోడా గెలవంగానే సరిపోదు, కేంద్రం నుంచి వెళ్ళి నిధులు పట్టుకురావాలి, అప్పుడు చూపించిన తెలివి. అరే వారి రాష్ట్రంలో మీ షేయి పార్టీ సర్కారు అధికారంలో ఉన్నంత కాలం ₹1 కూడా పట్టుకురాము.
అరే మా పార్టీలకు రారా మీరంతా అందరం కలిసి పదవులను పంచుకొని రాష్ట్రాన్ని ఇంకింత అభివృద్ధి చేద్దాం. ఓకేనా? కొంచెమన్నా బుద్ధి ఉండాలి. అధికార పార్టీని కాదని మిమ్ముల గెలిపించిన వాళ్ళంతా వట్టి అల్లటపోళ్ళు కాదు పెద్ద మనిషి. చదువుకున్నోళ్ళు, సమాజం గురించి ఆలోచించేటోళ్ళు. వాళ్ళు ఏ నమ్మకంతోనైతే ఓట్లేసిన్లో గదే నమ్మకంతో మీరు పని చేయకపోతే వాళ్ళే మిమ్మల్ని బొంద పెడతారు. జాగ్రత్త. అబ్బర కొడుకు అంటే ఇన్నొద్దులుగా మాటలతోటి పొద్దులేదిస్తే మంచిగా ఉండదు అన్నట్టు. అంటే పని చేస్తేనే పరిస్థితులు బాగుండేటట్టుంది. ఇక పోయి అదే పని మీద ఉండాలి. అరే బాయ్ రా, గాడిద గుడ్డు గుండుస్తున్నా. బాయ్. చూసిండ్రా అనుల్లా, ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లో పువ్వు పార్టీ గెలుసుడు కారణం సీఎం రేవంత్ అన్ననే అని బయట బగ్గనే టాక్ నడుతున్నది. ఈ గెలుపుతోని పువ్వు పార్టీలు కూడా మంచి జోష్లున్నారు. ఇక మరి ముంగట జరిగే సర్పంచ్ ఎలక్షన్లల్లో జనాలు ఎవలకు జై కొడతారో, గప్పుడు ఏ పార్టీలకు షాక్ ఇస్తారో చూడాలి మరి.